ఇక విజయవాడలో కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చెప్తే మళ్ళీ మా రిటర్న్ జర్నీలో కూడా రకరకాల ఏవి పెట్టారు. ఇప్పటికీ కొంతమంది పాపం పోలీస్ స్టేషన్ తిరుగుతున్నారు. రాహుల్ గాంధీ గారు బ్యానర్లను చించేయించారు, రాహుల్ గాంధీ గారు ఫ్లెక్సీలను చించేయించారు. ఇవి మళ్ళీ మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే 2016లో ఇంత జరిగిన తర్వాత మళ్ళీ 2018లో నిజంగా నితీష్ కుమార్ నాకు తెలిసి ఇన్నిసార్లు జరగలేదు. 2018లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో కలిసి ఆయన తెలంగాణలో పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ పార్ట్నర్ రాహుల్ గాంధీ గారితో. ఏ రాహుల్ గాంధీ అయితే ఆంధ్ర ద్రోహి గో బ్యాక్ అని అన్నారో 2016లోనే అనింది, పెద్ద ఎక్కువ కాదు. 2018లో అదే రాహుల్ గాంధీ గారితో కలిసి ఆయన ప్లాట్ఫారం షేర్ చేసుకొని వారి నాయకత్వాన్ని బలపరచమని ప్రజలను అడగడం జరిగింది. సరే, రాహుల్ గాంధీ గారు చంద్రబాబు గారికి జ్ఞానోదయం అయింది ఏమోనని అపోహపడ్డాడు. రాహుల్ గాంధీ గారు పాపం చిన్నవాడు కదా, తెలియదు కదా, నితీష్ కుమార్ రికార్డును బ్రేక్ చేయగలిగిన వాడని తెలియదు ఆయనకి అప్పటికి. సో ఆయన ఏమనుకున్నాడంటే చంద్రబాబుకి జ్ఞానోదయం అయిందేమో, మనతోటి కలిసి వస్తాడేమో. ఇంకని ఆయన పాపం మహామహులే చంద్రబాబు నాయుడు గారి ముందు పల్టీలు పెట్టారు. ఆయన పాపం ఇంకా అప్పటికి చాలా చాలా తక్కువ. కొన్ని జరుగుతూ ఉంటాయి. వాటిల్లో ఎవరి పాత్ర ఎంత అనేది చరిత్ర నిర్ణయించుకుంటా ఉన్నది. నేను క్రమశిక్షణ గల సైనికుడిగా నా పార్టీ నిర్ణయాలు, నాకు ఇష్టం లేదు ఆంధ్ర రాష్ట్రం విభజన, కానీ పార్టీలోనే నేను కంటిన్యూ అయ్యాను. అట్లాగే నాకు ఇష్టం లేదు 2018లో చంద్రబాబు గారితో కలవటం, కానీ పార్టీ నిర్ణయం నేను స్వీకరించాను. దెన్ అది రాహుల్ గాంధీ గారిని ఒక్కనే కాదు, మనం ఆ పొరపాటు పడద్దు. చంద్రబాబు గారు మళ్ళీ తూచి అయిన తర్వాత అమిత్ షా గారి మీద రాళ్ళేయించారు తిరుపతిలో. ఇండియన్ హోమ్ మినిస్టర్ మీద, ఆ రోజు ఆయన ఇండియన్ హోమ్ మినిస్టర్ లేకపోతే బీజేపీ ప్రెసిడెంట్, ఇండియన్ హోమ్ మినిస్టర్ మీద తిరుపతిలో రాళ్ళేయించి వెనక్కి పోవాలన్నారు. దాని తర్వాత ఇది చాలా ఆశ్చర్యకరం. రాహుల్ గాంధీ గారి మీద రాళ్ళేయిస్తారు, అమిత్ షా గారి మీద 2 ఏళ్లలో మళ్ళీ రాళ్ళేయిస్తారు. ఇది చాలా విచిత్రమైంది. ఇటువంటి పరిస్థితుల్లో 2019లో మళ్ళీ ఢిల్లీలో చాలా గొప్ప పేరు పెట్టారు. దానికి ఏమిటి? విద్రోహ దినం. ఏపీ భవన్లో 2 రోజులు మహత్తరమైన నాటకీయమైన సన్నివేశాలు. దానికి ఇందాక మా మిత్రుడు హరిగారు గుర్తు చేసినట్టుగా మళ్ళీ మా రాహుల్ గాంధీ గారు ఏఐసిసి ప్రెసిడెంట్గా మొత్తం పార్టీ అంతా, సోనియా గాంధీ గారు ఒక ఆవిడ తప్ప, మన్మోహన్ సింగ్ గారు, ఆ రోజున్న కాంగ్రెస్ మహామహులందరూ, రాహుల్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారితో సహా అందరూ ఏపీ భవన్కి తరలి వచ్చి వారికి సంఘీభావం తెలపడం జరిగింది. మళ్ళీ ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారిని మనం మరి అది ధైర్యం అనాలో, ఆత్మవంచన అనాలో, లేకపోతే సమయానికి రాజకీయ